హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు మన ఇంటికి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ వైరింగ్ ఎలా ఇవ్వాలి ఏంటనేది ఒక సింపుల్ 1 BHK హౌస్ని తీసుకుందామండి. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా ఇవ్వాలి ఏంటనేది డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో ఎండ్ వరకు చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఒకసారి చూద్దాము. సో దీనికోసం అయితే నేను ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశానండి. ఒకసారి చూద్దాము. ఇందులో నేను ఒక 1 BHK లాగా సింపుల్గా ఒక ఫ్యాను, ప్రతి రూమ్కి ఒక ఫ్యాను, ఒక ట్యూబ్ లైట్, ఒక సాకెట్ అలా ఉండే విధంగా ప్లాన్ చేశాను. సో ఒకసారి చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే కనుక మీకు ఒక బెడ్రూము, ఒక కిచెను, ఒక హాలు, తర్వాత రెస్ట్ రూము, ఇలా సో ఫ్రెండ్స్ ఇలా ఒక బెడ్రూము, తర్వాత ఒక హాల్, ఒక బెడ్రూము, ఒక కిచెను, తర్వాత ఒక హాల్, ఒక రెస్ట్ రూమ్ ఉండేలాగా ప్లాన్ చేశాను అనమాట. సో ఇక్కడ చూస్తే కనుక మనకి మెయిన్ ఇన్కమింగ్ మనము 230 volts అయితే తీసుకుంటామండి. లేదా మనకి ఇంట్లో ఇంకా నంబర్ ఆఫ్ బిల్డింగ్ అయితే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ ఆఫ్ ఫ్లోర్స్ ఎక్కువ ఉంటే కనుక అప్పుడు మనము 3 phase సప్లై అయితే తీసుకుంటాము. లేదు ఒక్క బిల్డింగ్ మాత్రమే ఉందంటే, ఒక బిల్డింగ్ కాకుండా జస్ట్ ఒక రూమ్ అంటే 1 BHK లాగా ఉందంటే కనుక మనము జస్ట్ సింగిల్ ఫేస్ అయినా మనకు సరిపోతుందండి. అలా కాకుండా ఒక బిల్డింగ్ అండి నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ ఎక్కువ ఉన్నాయంటే కనుక మనము ఖచ్చితంగా 3 phase సప్లై అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేనైతే కనుక జస్ట్ 1 BHK లాగా తీసుకున్నాను. సో ఇక్కడ మనము ఒక ఫేస్ తీసుకున్నాము, ఒక న్యూట్రల్ తీసుకున్నామండి. ఇక్కడ నుంచి మనమైతే కనుక ఫస్ట్ వాళ్ళైతే కనుక ఎనర్జీ మీటర్కి అయితే కనుక సప్లై ఇస్తారండి. సో ఇక్కడ మీరు చెక్ చేస్తే కనుక ఫస్ట్ ఇక్కడ నుంచి ఫేస్ నుంచి ఇలా వచ్చింది చూడండి. తర్వాత న్యూట్రల్ నుంచి ఇలా వచ్చింది. ఈ రెండు ఇన్కమింగ్ అంటే ఎనర్జీ మీటర్స్కి ఇన్కమింగ్ అనమాట. ఈ రెండు ఎనర్జీ మీటర్స్ ఇన్కమింగ్ నుంచి, తర్వాత ఎనర్జీ మీటర్స్ అవుట్ గోయింగ్ నుంచి తీసుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ మీరు చెక్ చేస్తే ఇక్కడ ఫేస్ ఉంది కదా, ఈ ఫేస్ నుంచి డైరెక్ట్గా నేను ఇక్కడ 2 pole MCB అయితే తీసుకున్నానండి. ఫస్ట్ ఎనర్జీ మీటర్ నుంచి 2 pole MCBకి అయితే తీసుకున్నాను. దీనికి వచ్చేసి ఇన్కమింగ్ ఇచ్చాను అనమాట. ఈ యొక్క ఇన్కమింగ్ ఈ 2 pole అనేది ఎంత కెపాసిటీ తీసుకోవాలి, ఇది ఒక డౌట్ ఉంటుంది అనమాట చాలామందికి. సో ఈ 2 pole MCB అనేది 32 amps తీసుకోవచ్చు, 63 amps తీసుకోవచ్చు, మ్యాక్సిమం 32 amps సరిపోతుందండి. సో మన ఇంట్లో ఉండే లోడ్ని బట్టి మనమైతే కనుక MCB అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో అది కూడా డౌట్ ఉంది, మాకు తెలియదు అని ఇన్ కేస్ ఎవరికైనా అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో మన ఇంటికి ఎంత రేంజ్ MCB తీసుకోవాలి అనేది. సో ఇలా మనము MCB సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ దీని యొక్క అవుట్పుట్ నుంచి నేను తీసుకొని మళ్ళీ అగైన్ దీని యొక్క అవుట్పుట్ని తీసుకొని నేనైతే కనుక మళ్ళీ ఇక్కడ RCCBకి అయితే ఇచ్చాను అనమాట. సో RCCBకి ఇన్కమింగ్ ఇచ్చాను. సో ఇక్కడ మీరు చెక్ చేస్తే ఇది వచ్చేసి మనకి MCB అండి, ఇది వచ్చేసి మనకి RCCB అంటారు. సో నేను MCB అవుట్ గోయింగ్ తీసుకొని RCCBకి ఇన్కమింగ్ ఇచ్చాను. సో ఇది వచ్చేసి ఫేస్, తర్వాత ఇది వచ్చేసి న్యూట్రల్ అనమాట. సో ఇది న్యూట్రల్ అనమాట. న్యూట్రల్ తీసుకొని ఇక్కడ ఇచ్చాను, ఇన్కమింగ్ ఇచ్చాను. దీని యొక్క RCCB అవుట్పుట్ని తీసుకొని, సో RCCB అవుట్పుట్ తీసుకొని మళ్ళీ అగైన్ ఇక్కడ నుంచి నేను సబ్ MCBలకి డివైడ్ చేశాను అనమాట. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, ఫేస్ అనేది నేను ఇక్కడే డివైడ్ చేశాను. 4 MCB అయితే తీసుకున్నాను నేను. ఇక్కడ నాకు రిక్వైర్మెంట్ని బట్టి 4 MCBs అయితే నాకు అవసరమయ్యాయి. నేను 4 MCBస్ని అయితే తీసుకున్నాను, సింగిల్ పోల్ MCBలు. సో దీనిలోకి 4 MCBకి నేను ఈ యొక్క RCCB అవుట్పుట్ నుంచి నేనైతే కనుక ఇన్కమింగ్ ఇచ్చాను అనమాట. ఈ యొక్క 4 MCBలకి ఇన్కమింగ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ దీనిలో యొక్క అవుట్పుట్ ఎక్కడెక్కడ ఇవ్వాలి ఏంటనేది మీరు ఒకసారి క్లారిటీగా చూస్తే కనుక మీకు ఈజీగా అనేది అర్థమైపోతుంది అనమాట. సో ఇక్కడ ఈ 4 MCB నుండి నేను ఒక్కొక్క హాల్లో, ప్రతి హాల్లో లేదా ప్రతి రూమ్లో ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే కనుక మనకి డీబీస్ ఉన్నాయి కదా, ఈ డీబీలకి నేనైతే కనుక ఇచ్చాను అనమాట. సో ఒక్కొక్క MCB నుంచి నేను ఇక్కడ డివైడ్ చేసుకున్నాను. మనకి ఇంట్లో ఇలా ఎన్ని బోర్డులు ఉంటే అలా MCBలు పెట్టుకుంటే సేఫ్గా ఉంటుందన్నమాట. సో అలా నేను ఏం చేశానంటే, మనకి ఇక్కడ 4 rooms ఉన్నాయి కాబట్టి నేను 4 rooms ఒక్కో రూమ్స్కి ఒక్కొక్క MCB అయితే సపరేట్గా డివైడ్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇక్కడ ఫస్ట్ది వచ్చేసి నేను ఈ యొక్క ఫస్ట్ MCB, ఇది ఫస్ట్ MCB, ఇది సెకండ్ MCB, ఇది థర్డ్ MCB, తర్వాత 4th MCB. సో నేను ఈ ఫస్ట్ MCB తీసుకొని ఏం చేశానంటే బెడ్రూమ్కి
ఏదైతే మనకి డీబీ ఉందో దానికి ఇన్కమింగ్ లైన్ అయితే కలిపేసాను అనమాట, పవర్ సప్లై అనేది ఇచ్చేసాను. సో ఈ యొక్క ఫస్ట్ ఎంసీబీ నుంచి దీనికైతే ఇచ్చాను. అండ్ సెకండ్ ఎంసీబీ నుంచి నేనైతే ఏం చేశానంటే సెకండ్ ఎంసీబీ నుంచి ఇక్కడ తీసుకొని డైరెక్ట్గా కిచెన్లో ఉన్నటువంటి డీబీకి అయితే ఇచ్చాను అనమాట. సో కిచెన్లో ఉన్నటువంటి డీబీకి అయితే ఇచ్చాను. అండ్ థర్డ్ ఎంసీబీ నుంచి హాల్లో ఉన్న ఎంసీబీకి అయితే సప్లై ఇవ్వడం జరిగింది. సో ఫోర్త్ది వచ్చేసి ఇక్కడ ఏదైతే మనకి రెస్ట్ రూమ్స్ వాష్రూమ్స్ ఉంటాయి కదా, సో అక్కడ నుంచి నేను ఈ యొక్క ఫోర్త్ ఎంసీబీ నుంచి రెస్ట్ రూమ్స్కి ఉన్నటువంటి డీబీకి అయితే ఇన్కమింగ్ సప్లై ఇచ్చాను. సో ఇప్పుడు మనకు ఏమర్థమైందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెక్ చేస్తే కనుక, సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఏం చేశానంటే ఫస్ట్ మెయిన్ మనకి ఇక్కడ వైర్ల నుంచి నేను ఎనర్జీ మీటర్కి ఇచ్చాను. సో ఫస్ట్ ఎనర్జీ మీటర్కి అయితే ఇచ్చాను అనమాట. ఎనర్జీ మీటర్ నుంచి తర్వాత ఎంసీబీకి ఇచ్చాను. ఎంసీబీ యొక్క అవుట్పుట్ తీసుకొని ఆర్సీసీబీకి ఇచ్చాను. ఆర్సీసీబీ యొక్క అవుట్పుట్ తీసుకొని నేను ఈ యొక్క ఎంసీబీలకు అయితే కనుక డివైడ్ చేసుకుంటూ వచ్చాను అనమాట ఫేజ్ని. సో ఒక ఫేజే తీసుకున్నాం కాబట్టి మనము ఇలా డివైడ్ చేసుకున్నాం అనమాట. ఇన్ కేస్ 3 ఫేజ్ తీసుకుంటే కనుక అది వేరే డిజైన్ వస్తుందన్నమాట. అలాంటిది కూడా వీడియో కావాలంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇన్ కేస్ 3 ఫేజ్ అప్లై తీసుకున్నప్పుడు ఎలా వైరింగ్ ఇవ్వాలి అనేది ఒక వీడియో అయితే చేస్తాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ప్రజెంట్ అయితే కనుక నేను సింగిల్ ఫేజ్ సప్లై తీసుకొని ఎలా డివైడ్ చేసుకోవాల్సి అనేది ఇక్కడ చూపించాను అనమాట. ఇక్కడ నేను చూపించింది ఓన్లీ ప్రతి దానికి ఇన్కమింగ్ మాత్రమే చూపించానండి. సో ఇక్కడ ఈ యొక్క డీబీస్ నుంచి నేను ఇంకా కనెక్షన్ అయితే ఇవ్వలేదన్నమాట. అది ఇప్పుడు లైవ్లో ఇస్తున్నాను. సో ఇక్కడ మీరు వాడే వైరు కూడా చాలా, ఇక్కడ చూస్తే కనుక 2.5 స్క్వేర్ mm అయితే కంపల్సరీ ఉండాలండి. నేను ఇప్పుడు ఏవైతే ప్రజెంట్ ఇచ్చానో అవన్నీ కూడా ఇన్కమింగ్ కేబుల్స్ కాబట్టి ఫేజ్ వైర్ కానీ న్యూట్రల్ వైర్ కానీ తర్వాత ఎర్త్ ఉన్నా కూడా ఎర్త్ అనేది సపరేట్ కాన్సెప్ట్ అనమాట. సో మనము ఎర్త్ అనేది సపరేట్గా తీసుకుంటాము. సో ఇలా తీసుకొని ఎక్కడెక్కడ మనకు అవసరం అవుతాయో అక్కడ మనము ఇవ్వవలసి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనము ఈ ఎర్త్ పాయింట్ అనేది సపరేట్ మనం ఇచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట. అది మీకు ఏమైనా అది కూడా డౌట్ ఉందంటే ఇంకా చెప్పండి. అది కూడా ఎర్త్ పాయింట్ ఎలా సెట్ చేసుకోవాలి ఏంటనేది అది కూడా ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో నేనేం చేశానంటే ఇప్పుడు ఓన్లీ మెయిన్ ఇన్కమింగ్ కేబుల్స్ మాత్రమే ఇచ్చేసాను అనమాట. ఇప్పుడు ఏవైతే నేను ఇచ్చానో అవన్నీ కూడా ఇన్కమింగ్ కేబుల్స్ కాబట్టి కంపల్సరీ 2.5 స్క్వేర్ mm కేబుల్స్ అయితే వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ నేను ఏవైతే వేస్తానో అవి మనకి అంత లోడ్ ఏమి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డీబీస్ నుంచి ఫ్యాన్కి వేస్తాను అనమాట. సో ఫస్ట్ ఇక్కడ నుంచి ఈ యొక్క ఎంసీబీ 1 నుంచి లోడ్ వెళ్ళింది కదా, నా వైర్ వెళ్ళింది కదా. సో ఇది వచ్చేసి మనకి 2.5 స్క్వేర్ mm కేబుల్ అయి ఉంటుంది, ఎందుకంటే ఇన్కమింగ్ కేబుల్ కాబట్టి. అండ్ ఇక్కడ నుంచి మనకు ఈ స్విచ్ బోర్డ్ కనెక్షన్ ఆల్రెడీ ఉంటుందండి. సో ఈ స్విచ్ బోర్డ్ కనెక్షన్ డౌట్ ఉంది, మాకు రాదు, ఎలా ఇవ్వాలి అంటే కనుక అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇది కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ స్విచ్ వచ్చేసి మనకి ఇదనమాట, ఈ సాకెట్కి కనెక్షన్ అయి ఉంటుంది. సో మనకి ఎప్పుడైతే కనుక ఈ స్విచ్ చేస్తే ఇది ఆన్ అయ్యేటట్టుగా మనకు ఇలా ఇచ్చింటారనమాట. సో దీని యొక్క ఎప్పుడైతే ఈ యొక్క స్విచ్ అవుట్ గోయింగ్ నుంచి మనకి ఇలా ఇచ్చింటారనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఈ యొక్క ఫ్యాన్ అవుట్ గోయింగ్ నుంచి ఫస్ట్ ఈ రెగ్యులేటర్కు 2 వైర్లు ఉంటాయన్నమాట. ఫస్ట్ వైర్ స్విచ్ నుంచి ఒక వైర్కి వెళ్ళి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకో వైర్ నుంచి మనకి ఫ్యాన్కి అయితే ఈ విధంగా వెళ్ళి ఉంటుందన్నమాట. సో ఈ న్యూట్రల్ వైర్ కూడా ఇక్కడ నుంచి వెళ్తున్నాను. సో ఇక్కడ నేను ఈ న్యూట్రల్ వైర్ ఎలా ఇచ్చానంటే డైరెక్ట్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి. న్యూట్రల్ వైర్ ఆర్సీసీబీ అవుట్పుట్ నుంచి నేను ఏం చేశానంటే డైరెక్ట్గా ప్రతి డీబీకి నేను డిస్ట్రిబ్యూట్ చేశాను అనమాట. సో ఆర్సీసీబీ నుంచే డిస్ట్రిబ్యూట్ చేశాను ఇక న్యూట్రల్ వైర్ అని. సో ఇక్కడికి అలా వచ్చింది. తర్వాత ఇక్కడ ఈ డీబీ నుంచి నేను లూప్ తీసుకున్నాను అనమాట న్యూట్రల్ వైర్ని. సో అన్నిటికీ కామన్గా నేను లూప్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ నుంచి దీని నుంచి మళ్ళీ ఇలా ఇచ్చాను అనమాట. సో న్యూట్రల్ వైర్ అనేది ప్రతి డీబీకి ఇలా నేను లూప్ తీసుకున్నాను. లేదు నేను ఇదేంటంటే మనకి వైర్ అనేది సేవింగ్ అవుతుందన్నమాట, కాస్ట్ అనేది సేవింగ్ అవుతుంది ఇలా ఇవ్వడం వల్ల. లేదు మా దగ్గర డబ్బులు బాగున్నాయి, సో ఇన్ కేస్ ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కనుక ఫ్రెండ్స్, ఇలా ఇవ్వడం వల్ల లూపింగ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడైనా బ్రేక్ అయిందంటే మాత్రం ఈ మొత్తం అనేది ప్రాబ్లం అవుతుంది. సో ఈ మొత్తం అనేది ప్రాబ్లం అవుతుంది. సో మ్యాక్సిమం మీరు ఏం చేస్తారంటే సో ఇక్కడ నుంచి ఇలా ఒక డీబీకి ఇచ్చుకోండి, మళ్ళీ ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఈ డీబీకి ఇచ్చుకోండి, అగైన్ ఈ డీబీ నుంచి మళ్ళీ ఇక్కడికి ఒకటి ఇచ్చుకోండి, అగైన్ మళ్ళీ ఈ డీబీ నుంచి మళ్ళీ ఇలా.
సో ఇలా అయినా ఇచ్చుకోవచ్చు, నేను ప్రీవియస్గా చెప్పినట్లు అలా అయినా ఇచ్చుకోవచ్చు అనమాట. ఈ ఆర్సీసీబీ అవుట్పుట్ నుంచి 4 dBస్కి లూప్ తీసుకొని ఇలా అయినా ఇచ్చుకోవచ్చు. లేదు మా దగ్గర అంత డబ్బులు లేవు అంటే కనుక ఈ డీబీ నుంచి మీరు డైరెక్ట్గా లూప్ అయినా తీసుకోవచ్చు. 2 ways ఎలా అయినా తీసుకోవచ్చు అనమాట. సో ఇలా తీసుకుంటే కనుక పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను ప్రీవియస్గా చెప్పినట్లు తీసుకుంటే కనుక కాస్ట్ అయితే సేవ్ అవుతుంది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లూప్, ఇక్కడ న్యూట్రల్ వైర్ ఎక్కడైనా బ్రేక్ అయిందంటే మాత్రం మొత్తం మన ఇంటికి అనేది పవర్ సప్లై అనేది ఆగిపోతుంది అనమాట. సో అప్పుడు రిటర్న్ వస్తుందన్నమాట ఫేజ్లోకి, న్యూట్రల్లోకి మనకి రివర్స్లో వస్తుందన్నమాట. సో అదనమాట అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్. సో మీరు ఏది వైరింగ్ ఎంచుకుంటారు అనేది మీ చాయిస్. సో ఒకసారి చూద్దాము. న్యూట్రల్ వైర్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. సో న్యూట్రల్ని ఇలా ఇప్పుడు చూడండి, న్యూట్రల్ని ఇలా తీసుకొని డైరెక్ట్గా నేను ఇలా ఇచ్చాను అనమాట. ఇక్కడ నుంచి అగైన్ సేమ్ ఈ డీబీ నుంచి నేను తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ ఇలా తీసుకున్నాను, ఈ డీబీకి లూప్ ఇచ్చాను, తర్వాత ఈ డీబీ నుంచి ఇక్కడికి ఇచ్చాను అనమాట. ఇలా కాకుండా ఈ దీంట్లో ఏమవుతుందంటే ఇక్కడ ఎక్కడైనా న్యూట్రల్ వైర్ బ్రేక్ అయిందంటే మాత్రం మనకేంటంటే సో ఇలా ఒక విధంగా ఇచ్చుకోవచ్చు, అండ్ ఇంకో విధంగా కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. ఒకసారి చూపిస్తాను అది కూడా. ఈ వేలో మనకి ఇక్కడ ఒక న్యూట్రల్ వైర్ బ్రేక్ అయిందంటే మాత్రం, ఇక్కడ బ్రేక్ అయిందంటే మాత్రం మొత్తం మనకి పవర్ సప్లై అనేది ఈ న్యూట్రల్లో రివర్స్లో వస్తుందన్నమాట. సో అప్పుడు ప్రాబ్లం అయిపోతుంది. సో దీన్ని అవాయిడ్ చేయడానికి ఏంటంటే ఇంకా అది ఇంకో మెథడ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను మొత్తం ఇదంతా క్లియర్ చేసి. సో అది ఒక మెథడ్ అన్నమాట. లేదంటే కనుక డైరెక్ట్గా ఇలా తీసుకొని ఇప్పుడు ఇక్కడికి ఒకటి ఇచ్చాం, బెడ్రూమ్కి ఇచ్చాం. నెక్స్ట్ అగైన్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి ఒకటి న్యూట్రల్ వైరు, అగైన్ డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక న్యూట్రల్ వైరు, డైరెక్ట్ అగైన్ ఇక్కడ నుంచి ఇక్కడికి న్యూట్రల్ వైర్. సో ఇలా కూడా మనము న్యూట్రల్ వైర్కి ఇచ్చుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫెయిల్ అయినా కూడా మనకి ఈ 3 రూమ్స్కి సప్లై అనేది ఏం ప్రాబ్లం ఉండదన్నమాట. ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ ఫెయిల్ అయినా కూడా సో ఇక్కడ ఈ 3 రూమ్స్కి, బెడ్రూమ్కి, రెస్ట్ రూమ్కి, హాల్ రూమ్కి మనకి ఎక్కడ అనేది ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. సో ఈ విధంగా న్యూట్రల్ వైర్ని ఆ విధంగా చేసుకోవచ్చు, ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ 2 మెథడ్లు ఏది ఫాలో అవ్వలేదు అది మీ ఇష్టం అనమాట. సో ఇదని మ్యాక్సిమం ఇండివిజువల్గా ఇచ్చుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఒకసారి ఇవన్నీ క్లియర్ చేసి చూపిస్తాను, క్లారిటీ ఉంటుంది. అయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఆల్రెడీ న్యూట్రల్ వైర్ వచ్చింది, ఫేస్ వైర్ వచ్చిందనమాట. మనం జస్ట్ ఇచ్చుకోవడమే అనమాట. సో ఈ స్విచ్ వచ్చేసి మనకి ఈ సాకెట్కు మనకి సప్లై అనేది ఇచ్చుంటుంది అనమాట. సో ఈ స్విచ్ ఆన్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఇంకా ఈ సాకెట్కి సప్లై వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ఫ్యాన్, ఇది వచ్చేసి ట్యూబ్ లైట్కి అనమాట. సో ఇది వచ్చేసి మనకి ట్యూబ్ లైట్. ఇక్కడ నుంచి ఒక ఫేస్ అయితే వెళ్ళింది, ఈ స్విచ్ అవుట్ గోయింగ్ నుంచి మనకి ఫేస్ అయితే వెళ్ళింది. అండ్ ఇక్కడ న్యూట్రల్ వైర్ ఉంది కదా, ఈ న్యూట్రల్ వైర్ నుంచి ఇక్కడికి ఒకటి వెళ్ళింది అనమాట. సో అప్పుడు మనకి న్యూట్రల్ వైర్ అనేది స్విచ్ కంట్రోల్లో లేదు, డైరెక్ట్గా మనకి ట్యూబ్ లైట్ దగ్గరికి వెళ్ళింది. ఫేజ్ అనేది స్విచ్ కంట్రోల్లో ఉందన్నమాట. ఫేజ్లోనే స్విచ్ ఎందుకు పెట్టాలయ్యా అంటే కనుక మనకి ఫేజ్లోకి పెట్టడం వల్ల ఏమవుతుందంటే సర్క్యూట్ అనేది కరెక్ట్గా కంట్రోలింగ్గా ఉంటుందన్నమాట. ఇన్ కేస్ ఫేజ్లో లేకుండా న్యూట్రల్లో స్విచ్ కంట్రోల్ ఇస్తే చాలామంది ఇదే మిస్టేక్ చేస్తుంటారు అనమాట టెక్నీషియన్స్. సో ఎప్పటికీ ఒక గుడ్ టెక్నీషియన్ అయితే కనుక కంపల్సరీ ఫేజ్లోనే స్విచ్ అనేది పెడతాడనమాట. అప్పుడు మాత్రమే మనకు రైట్ వేలో మనకు ఈ సర్క్యూట్ అనేది ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ అది మీరు కన్ఫామ్గా చెక్ చేసుకోండి, ఫేజ్లో ఉందా న్యూట్రల్లో ఉందా అనేది. అండ్ నెక్స్ట్ చెక్, ఇన్ కేసు న్యూట్రల్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీరు స్విచ్ ఆఫ్ చేసినా కూడా మీ యొక్క ఏదైతే లోడ్ అయితే ఉంటుందో ట్యూబ్ కానీ ఫ్యాన్ కానీ దాంట్లో కంటిన్యూగా పవర్ అనేది ఉంటుందన్నమాట. ఇన్ కేసు మీరు ఫేజ్లో కనుక మీరు ప్రాపర్గా స్విచ్ పెడితే కనుక ఒకసారి మీరు స్విచ్ ఆఫ్ చేస్తే మొత్తం సర్క్యూట్ అనేది ఆఫ్లో ఉంటుందన్నమాట. ఇది గుర్తుంచుకోండి. సో మనకి ఇక్కడ నుంచి లూప్ అనేది న్యూట్రల్ నుంచి వెళ్ళింది, మనకి స్విచ్ అవుట్పుట్ నుంచి మనకి ఫేజ్ అనేది వెళ్ళింది అనమాట. మనకి ఇప్పుడు మనకి బల్బు కావాల్సినటువంటి సప్లై అయితే వచ్చింది. సో ఇక్కడ నేను ఇక్కడ ఏదైతే స్విచ్ నుంచి వేసానో మనకి లైట్ అనేది, ట్యూబ్ లైట్ అనేది జస్ట్ 20 వాట్స్ అలా ఉంటుందండి. ఇప్పుడు అన్ని ఎల్ఈడీస్ వచ్చాయి కాబట్టి సో మనకి తక్కువ యాంప్స్ తీసుకుంటుంది అనమాట. దీనికి 2.5 స్క్వేర్ mm వేసుకోవాల్సిన అవసరం లేదు వైరు. దీనికి 1 స్క్వేర్ mm వేసుకున్నా కూడా సరిపోతుంది. సో నేను ఇంతకుముందు 2.5 స్క్వేర్ mm ఎక్కడెక్కడ వేసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు 1 స్క్వేర్ mm ఎక్కడ వేసుకోవాల్సినది కూడా చెప్తున్నాను, అది కూడా ఒకసారి జాగ్రత్తగా వినండి. అందుకు మళ్ళీ నెక్స్ట్ ఈ న్యూట్రల్ వైర్ కూడా 1 స్క్వేర్ mm వేసుకున్నా కూడా సరిపోతుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి ట్యూబ్ లైట్ కనెక్షన్. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక ఫ్యాన్ కనెక్షన్. ఫ్యాన్ అవుట్పుట్ నుంచి ఫస్ట్ రెగ్యులేటర్కి అయితే ఇవ్వాలి. రెగ్యులేటర్కి 2 వైర్స్ అయితే వచ్చి ఉంటాయి. ఒక వైర్ వచ్చేసి స్విచ్కి ఇవ్వాలి, ఇంకో వైర్
రెగ్యులేటర్ అవుట్పుట్ నుంచి డైరెక్ట్గా మనమైతే కనుక ఇలా ఫ్యాన్కి ఇస్తామన్నమాట. సో ఇలా ఫ్యాన్కి ఇస్తాము. ఒక వైర్ అయితే ఫ్యాన్కి వెళ్ళిపోయింది, ఫేస్ అయితే వెళ్ళిపోయింది. న్యూట్రల్ నుంచి కూడా, సో ఇక్కడ న్యూట్రల్ ఉంది కదా, బ్లాక్ వైర్ నుంచి డైరెక్ట్గా ఫ్యాన్కి ఇలా ఇచ్చుకోవచ్చు. సో ఈ 2 వైర్లు కూడా 1² mm కేబుల్ వేసుకున్నా కూడా మనకి నడుస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. సో నేను ఇక్కడ ఏం చెప్పానంటే ఎంత సైజు కేబుల్ వాడాలి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫ్యాన్కి ట్యూబ్ లైట్కి 1² mm కేబుల్ వేసుకున్నా కూడా సరిపోతుంది. సో మనకి ఇప్పుడు బెడ్రూమ్ అయితే కనుక క్లియర్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ చూస్తుంటే కిచెన్లో కూడా సేమ్ అనమాట, ఎందుకంటే సేమ్ నేను డీబీ పెట్టాను కాబట్టి. సో ఈ స్విచ్ నుంచి మనకి సాకెట్కి సప్లై వస్తుంది. నెక్స్ట్ చెక్ చేస్తే కనుక ఇక్కడ నుంచి ఒక స్విచ్ అవుట్పుట్ నుంచి లైట్కి వెళ్ళిపోతుంది, ఫేజ్ ఇచ్చేసాను. ఇక్కడ న్యూట్రల్ వైర్ కూడా మీకు ఆల్రెడీ స్విచ్ బోర్డు కనెక్షన్ తెలిసిన వాళ్ళైతే కనుక ఐడియా ఉంటుంది. సో న్యూట్రల్ ఇక్కడ ఈ సాకెట్కి న్యూట్రల్ వైర్ ఆల్రెడీ ఇక్కడ వచ్చేసి ఉంటుంది అనమాట. సో అదే ఇది వచ్చేసి మనకి ఎర్త్ పాయింట్ అనమాట. ఎర్త్ పాయింట్ కలుపుకొని ఉంటే కనుక మీరు, సో ఇందాక చెప్పాను కదా, బయట నుంచి తీసుకోవాల్సి ఉందన్నమాట ఎర్త్ పాయింట్ అనేది. సో ఇలా ఈ విధంగా అయితే కనుక ఇచ్చుకుంటారు ఎర్త్ పాయింట్, ఫేస్ న్యూట్రల్. సో ఇక్కడ ఈ యొక్క న్యూట్రల్ వైర్ నుంచి డైరెక్ట్గా నేనైతే కనుక ఈ యొక్క సాకెట్ న్యూట్రల్కి ఇచ్చాను. ఇక ఫేజ్ వైర్, స్విచ్ ఫేజ్ వైర్ నుంచి దీనికి ఇచ్చాను అనమాట. సో ఈ స్విచ్ ఆన్ చేస్తే మనకి సాకెట్లో సప్లై అయితే వస్తుంది. సో ఇక్కడ నుంచి మనకి ఈ యొక్క స్విచ్ నుంచి మనకి ఒక లైట్కి అయితే ఇచ్చాను, ఫేజ్ అయితే వెళ్ళిపోయింది. తర్వాత ఈ న్యూట్రల్ వైర్ కావాలి కదా, లైట్కి న్యూట్రల్ వైర్ కూడా ఇచ్చేసాను అనమాట. సో ఈ 2 కూడా మనకి 1² mm అయితే కేబుల్ సరిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే, సో ఇక్కడ స్విచ్ ఉంది కదా, ఇక్కడ లాస్ట్ స్విచ్. సో స్విచ్ నుంచి ఒక రెగ్యులేటర్కి ఒకటి ఇన్కమింగ్ అయితే ఇచ్చాను. తర్వాత దీని యొక్క అవుట్ గోయింగ్ తీసుకుని పోయి ఫ్యాన్కి అయితే ఇచ్చామన్నమాట. సో ఫ్యాన్కు ఫేజ్ అయితే వెళ్ళిపోయింది. న్యూట్రల్ కూడా సేమ్ ఇక్కడ నుంచి కామన్గా, సో ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది ఫ్యాన్కి. సో 2 కేబుల్స్ ఫేస్ న్యూట్రల్ అనేవి వచ్చేసాయి. అప్పుడు ఏంటంటే మనకి ఫ్యాన్ అనేది స్విచ్ చేస్తే కనుక రొటేట్ అనేది అవుతుందన్నమాట. సో ఇక్కడ మనకి కిచెన్ సంబంధించినది కూడా అయిపోయిందన్నమాట. ఇన్ కేస్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు మనకి కిచెన్లో ఒక్కొక్కసారి అవసరం అవుతుందన్నమాట. సో నాకు ఇక్కడ ఇంకో ఎక్స్ట్రా సాకెట్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ రైస్ కుక్కర్ పెట్టుకోవడానికి కానీ అలాంటిది. అప్పుడు ఏం చేస్తారు మీరు? సో మీరు ఏం చేస్తారంటే కనుక ఇక్కడ ఏదైతే దీనికి ఇన్కమింగ్ ఉంది కదా, సో నేను ఇక్కడ 2వ MCB నుంచి డైరెక్ట్గా ఈ యొక్క డీబీకి అయితే ఇన్కమింగ్ ఇచ్చాను కదా, మీరు ఈ డీబీ యొక్క ఇన్కమింగ్ కేబుల్ ఏదైతే ఉందో 2.5² mm కేబుల్ ఏదైతే ఉందో ఆ 2.5² mm కేబుల్ నుంచి మీరైతే కనుక డైరెక్ట్గా ఇక్కడ నుంచి లూప్ తీసుకోవాలి. అప్పుడు మాత్రమే మీకు ఇక్కడ ప్రాపర్గా ఈ యొక్క సాకెట్ అనేది వర్క్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేనేం చెప్పినది. సో ఇక్కడ మీకు ఎక్స్ట్రా సాకెట్ కావాలంటే కనుక ఈ ఫేస్ల కంట్రోల్ ఈ 1² mm కేబుల్ నుంచి మీరు లూప్ తీసుకోకూడదు. ఈ 2.5² mm కేబుల్ నుంచి లూప్ తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా అనేది వర్క్ అవుతుందన్నమాట. సో అదనమాట ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఫ్యూచర్లో మీకు అవసరం కావాలంటే, ఎక్స్ట్రా ఒక పాయింట్ కావాలంటే ఇంకా ఇలా చేయాలి. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ రెస్ట్ రూమ్కి అంటే వాష్రూమ్కి వద్దాము. సో ఇక్కడ మనకి ఏంటంటే న్యూట్రల్ వైర్ ఆల్రెడీ వచ్చేసింది. సో ఇక్కడ మీకు ఒక 16 amps సాకెట్ పెట్టాను, 6 amps సాకెట్ పెట్టాను అనమాట. 16 amps సాకెట్ ఏంటంటే మనకి ఏదైనా వాటర్ హీటర్ అలాంటి పెట్టుకోవడానికి అనమాట, లేదా గీజర్ కనెక్షన్ ఇవ్వచ్చుకోవడానికి మనం సరిపోతుంది అనమాట. ఇక్కడ స్విచ్ ఉంది కదా, సో దీనికి స్విచ్ అవుట్పుట్ నుంచి ఒకటి వచ్చి ఉంటుంది. సో ఈ యొక్క న్యూట్రల్ నుంచి దీనికి ఇవ్వలోకి వచ్చింది అనమాట, సాకెట్కి న్యూట్రల్కి ఇచ్చేసి ఉంటాం, ఆల్రెడీ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఈ యొక్క స్విచ్ నుంచి ఒక ఫేస్ ఆల్రెడీ వచ్చి ఉంటుంది, ఒక న్యూట్రల్ ఇచ్చేసి ఉంటాము. సో స్విచ్ నుంచి మనకి ఒకటి వచ్చి ఉంటుంది, తర్వాత న్యూట్రల్ నుంచి ఒకటి వచ్చింటాను. సో వాటికి స్విచ్ సాకెట్ కనెక్షన్ అయిపోయింది అనమాట. సో మనకి ఇక్కడ ఇంకా 2 స్విచ్లు అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఒక ట్యూబ్ లైట్ అయితే ఉందన్నమాట. ఇక్కడ డైరెక్ట్గా ఒకటైతే ఇచ్చాను, దీనికి 2.5² mm అయితే 1² mm అయితే సరిపోతుంది అనమాట, ఎందుకంటే లైట్ కాబట్టి. సో స్విచ్ అవుట్పుట్ నుంచి మనము ఒక 1² mm కేబుల్ అయితే వేసాము. మనకి న్యూట్రల్ కావాలి కదా, సో ఈ న్యూట్రల్ నుంచి ఈ స్విచ్ బోర్డ్ నుంచి మనకి ఒక న్యూట్రల్ అయితే ఇచ్చామన్నమాట. సో అప్పుడు అనేది మనకు లైట్ అనేది వెలుగుతుంది అనమాట. ఇక్కడ అయిపోయి క్లియర్. ఈ ఎక్స్ట్రా ఏంటంటే ఇక్కడ ఎక్స్ట్రా ఒక సోర్స్ అయితే ఉందన్నమాట, ఇది కూడా 16 amps స్విచ్ అనమాట. సో దీని ఏంటంటే మనము ఇన్ కేస్ ఇంకా ఎక్స్ట్రా ఏమైనా మనకి ఫ్యూచర్లో అవసరం పడుతుంది అనుకుంటే కనుక మనము దీని నుంచి అయితే కనుక మనం తీసుకోవచ్చు. అది కూడా తీసుకోవాలంటే కనుక ఈ యొక్క మెయిన్ డైరెక్ట్ దీని నుంచి లూప్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హాల్లో మనకి ఒక ట్యూబ్ లైట్ ఉంది, ఒక ఫ్యాన్ అయితే ఉందన్నమాట. సేమ్ అండి. సో ప్రీవియస్గా స్విచ్ అవుట్పుట్ నుంచి మనము ఒక ఫేస్ అయితే ఇచ్చాము. తర్వాత ఈ యొక్క న్యూట్రల్ ఇక్కడ ఉంది కదా, న్యూట్రల్ నుంచి ఒక న్యూట్రల్ పాయింట్కి ఇచ్చేసాము. సో ఈ స్విచ్ కనెక్షన్ అయితే అయిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే ఇంకా ఫ్యాను, తర్వాత ట్యూబ్ లైట్. ఇక ఫస్ట్ ట్యూబ్ లైట్కి అయితే ఇచ్చేద్దాము కనెక్షన్. సో స్విచ్ అవుట్పుట్ నుంచి మనము ఇక్కడ ఇచ్చేసాము, ఫ్యాన్ ట్యూబ్ లైట్కి అయితే ఇచ్చేసాము. అండ్ దీని యొక్క న్యూట్రల్ వైర్ కావాలి కదా, సో న్యూట్రల్ వైర్ నుంచి ఇక్కడ ఇచ్చేసాము. సో ఫ్యాన్ ట్యూబ్ లైట్కి వచ్చేసి మనము ఫేస్ న్యూట్రల్ సప్లై అయితే ఇచ్చేసాము. అది కూడా ఈ 2 కూడా 1² mm అయితే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఫ్యాన్ సేమ్. సో స్విచ్ అవుట్పుట్ నుంచి రెగ్యులేటర్కి 2 వైర్లు ఉంటాయి, ఒక వైర్ ఇచ్చేసాము.
2 వైర్లు ఉంటాయి రెగ్యులేటర్కి. ఒక వైర్ స్విచ్ అవుట్పుట్కి ఇచ్చాము, ఇంకో వైర్ ఫ్యాన్కి అయితే ఇచ్చేసాము అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకో వైర్ కావాలి కదా, న్యూట్రల్ వైర్ కావాలి కదా. సో న్యూట్రల్ వైర్ నుంచి ఒక న్యూట్రల్ అయితే ఇచ్చాము. సో ఈ రెండు కూడా 1² mm కేబుల్ అయితే ఇంకా సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనము వైరింగ్ అనేది చేసుకోవాల్సి ఉందన్నమాట. మనకు ఎక్కడైతే ఎక్స్ట్రా పాయింట్ కావాలో, ఎక్స్ట్రా సాకెట్ కావాలో, మనం ఇన్కమింగ్ నుంచి ఈ యొక్క డీబీకి సంబంధించిన ఇన్కమింగ్ నుంచి మనమైతే లూప్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది అన్నమాట. ఏ విధంగా అయితే కనుక మనము సర్క్యూట్కి కనెక్షన్స్ అయితే ఈ విధంగా ఇవ్వాల్సి అనమాట. అండ్ ఎర్త్ పాయింట్ ఏ విధంగా లాగాలి ఒకసారి మీకు బ్రీఫ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇవన్నీ ఎరేంజ్ చేస్తాను, ఒకసారి చూద్దాము. కనుక మనకి అన్ని మనం ఇందాక ఫేస్ న్యూట్రల్ గురించి మాట్లాడుకున్నాం, కానీ మనకి ఎర్త్ పాయింట్ అనేది లేదనమాట. సో ఇక్కడ ఒక ఎర్త్ పాయింట్ ఉంది, సో ఇక్కడ కూడా ఒక ఎర్త్ పాయింట్ ఉంది, సో ఇక్కడ ఒక ఎర్త్ పాయింట్ ఉంది, అండ్ ఇక్కడ ఒక ఎర్త్ పాయింట్ ఉంది, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎర్త్ పాయింట్ ఉంది. ఇవన్నీ కూడా మనము కామన్గా ఎర్త్ పాయింట్కి 2.5² mm వేసుకుంటే బెస్ట్. ఎందుకంటే మనకి హై కరెంట్స్ వస్తాయన్నమాట ఎర్త్ గుండా. హై కరెంట్స్ ఇన్ కేస్ ఏమైనా ఫాల్ట్ అలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఎర్త్ ద్వారానే మనకి గ్రౌండ్ అయిపోతుంది అనమాట కరెంటు. సో కాబట్టి హై కరెంట్స్ ఫ్లో అవుతాయి ఎర్త్ వైర్లో, కాబట్టి మనము 2.5² mm వేసుకుంటే బెస్ట్ అనమాట. అట్లీస్ట్ 2.5 లేదన్నా కూడా 2² mm అన్న వేసుకోండి. సో ఈ విధంగా మనము ఎర్త్ పాయింట్లు అన్నీ కూడా లూప్ చేస్తాం అనమాట. లూప్ చేసిన తర్వాత సో ఇలా ఇచ్చుకుంటాం అనమాట. ఎర్త్ పాయింట్లు అన్నీ కవర్ అయిపోయాయి. సో ఏంటంటే నెక్స్ట్ ఈ యొక్క ఎర్త్ పాయింట్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది కదా, మీకు ఎక్కడన్నా కానీ మీ ఇంటి బయట ఎక్కడన్నా కానీ మీరు ఇలా ఏంటంటే ఎర్త్ అనేది మనకి అది ఒక ప్రాసెస్ అండి. సో బొగ్గు కానీ ఉప్పు కానీ తర్వాత ఇంకా సాల్ట్ ఇవన్నీ వేసి మనకి దాదాపు 1.5 మీటర్ మనము గుంత దోగి ఆ గుంతలో ఒక రాడ్ అనేది పెడతాం అనమాట. సో ఈ విధంగా ఒక రాడ్కి మనమైతే ఇంకా ఫిక్స్ చేసుకుంటాం అనమాట ఎర్త్ అనేది. సో ఇది పర్ఫెక్ట్గా మనము మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట. సో మనకి వాటర్ కానీ సాల్ట్ కానీ తర్వాత బొగ్గు కానీ ఇలాంటివి వేస్తూ ఉండాలన్నమాట. పర్ఫెక్ట్గా మనమైతే మెయింటైన్ చేయాలి. సో ఈ విధంగా మనము ఎర్త్ నుంచి ఒక పాయింట్ తీసుకొని సో ఇలా ఇచ్చుకుంటాం అనమాట. అన్నిటికీ లూప్ తీసుకుంటాం అనమాట. సో ఎర్త్ పాయింట్ అయితే మనము ఈ విధంగా తీసుకుంటామండి. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది కదా. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఎంసీబీలో ఎంత రేంజ్ ఇవ్వాలి, ఇక్కడ ఎంసీబీలో ఎంత రేంజ్ ఇవ్వాలి అనేది కూడా మీకు చెప్పేశాను. ఆర్సీసీబీ ఎంత ఇవ్వాలని చెప్పేశాను. ఇక్కడ మనకి సింగిల్ పోల్ ఎంసీబీలు ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి ఫ్రెండ్స్ ఇవి ఇన్కమింగ్, అన్ని ఇన్కమింగ్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా 16 amps తీసుకోండి. 16 amps తీసుకోండి. అప్పుడు మీకు ఇన్ కేస్ ఫ్యూచర్లో ఎంత లోడ్ పన్నా కూడా మీకు విత్ స్టాండ్ అవుతుంది అనమాట ఇక ఎంసీబీ అనేది. సో 16 amps ఎంసీబీ, 16 amps ఎంసీబీ సింగిల్ పోల్ ఎంసీబీలు. తర్వాత ఇక్కడ కూడా 32 amps ఆర్సీసీబీ తీసుకోండి. తర్వాత 32 amps ఎంసీబీ తీసుకోండి. ఇది వచ్చేసి ఎనర్జీ మీటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు. సో ఈ విధంగా మనమైతే ఇంకా లైన్ నుంచి తీసుకొని మన యొక్క ఇంటికి మనము సప్లై, మన ఇంటికి వైరింగ్ అనేది ఈ విధంగా చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇదే అన్నమాట. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కంటెంట్ ఉన్నిగా లైక్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా ఎలాంటి వీడియోస్ కావాలి, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.